ఈ రోజున పబ్లిక్ హియరింగ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన ఎంజీఎన్ఆర్జీఎస్ మనకు పనులు మన గ్రామాలలో జరిగినటువంటి పనులకు సంబంధించి మన పబ్లిక్ హియరింగ్ మనం జరుపుకుంటున్నాం. పబ్లిక్ హియరింగ్ మరి చేసినటువంటి మన గ్రామాల యువ గారు, అలాగే ఎస్ఆర్పీ గారు, అలాగే టీఆర్పీస్ అందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఈ సోషల్ ఆడిట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ మన ఫీల్డ్ అసిస్టెంట్లు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజాప్రతినిధులు అలాగే పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈ సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరంలో పెడన మండలంలో మనకు ఈజీఎస్కు సంబంధించి 2396 పనులు చేపట్టడం జరిగింది. అలాగే పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి 40 పనులు చేపట్టడం జరిగింది. టోటల్గా 2436 పనులు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు వేజ్ కాంపోనెంట్గా మనకు ఈజీఎస్ నుంచి మనం 7,38,699 రూపాయలను మనం ఖర్చు చేస్తే, అలాగే పిఆర్ నుండి 59,84 రూపాయలు మనకి ఖర్చు చేయడం జరిగింది. టోటల్గా 7,38,12,683 రూపాయలు వేజ్ కాంపోనెంట్గా ఖర్చు చేయడం జరిగింది. అలాగే మెటీరియల్ కాంపోనెంట్గా చూస్తే మనకు 3,87,3,253 రూపాయలు ఖర్చు చేస్తే, అందులో 41,94,754 రూపాయలు మనకు ఈజీఎస్ నిమిత్తం ఖర్చు చేశారు. అలాగే 3,40,08,499 రూపాయలు మనకు మెటీరియల్ కాంపోనెంట్ కింద పిఆర్ డిపార్ట్మెంట్లో ఖర్చు చేయడం జరిగింది. మనకు టోటల్గా చూస్తే 11,25,15,936 రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరం 23-24 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయడం జరిగింది. దీని మీద అన్ని గ్రామాల్లో కూడా డిఆర్పీల నాయకత్వంలో సోషల్ ఆడిట్లు చేయడం జరిగింది. అక్కడ గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సభలు ఏర్పాటు చేసి వారు కనుగొన్నటువంటి లోపాలు లేకపోతే విధి విధానాల్లో లోటుపాట్లు ఉంటే అక్కడ సమావేశాల్లో అక్కడ వదిలించడం జరిగింది. ఈ రోజున మనకు మండల స్థాయిలో ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ని చేసి ఒక్కొక్క గ్రామ పంచాయతీ వారీగా వారి యొక్క నివేదికను టీఆర్పీస్ నాయకత్వం వారిని సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేయాల్సింది మన ఎస్ఆర్పీ గారిని కోరుకుంటున్నాం. నా పేరు సత్యనారాయణ, మాది కాకినాడ జిల్లా. నేను సామాజిక తనిఖీ విభాగంలో కృష్ణా జిల్లాలో ఎస్ఆర్పీగా విధులు నిర్వహిస్తున్నానండి. ముఖ్యంగా మన పేడ మండలంలో ఇది 16వ విడత అనేది సామాజిక తనిఖీ మనం నిర్వహించుకోవడం జరిగింది. 1/4/2023 నుంచి 31/3/2024 మధ్య కాలంలో మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులు మరియు ఖర్చుల వివరాల మీద మా టీం సభ్యులు తనిఖీ నిర్వహించడం జరిగింది. ఆ యొక్క నివేదిక ఈరోజు మీ ముందు ప్రజావేదికలో ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రజావేదిక నిర్ణయ అధికారికి ఇచ్చేసిన గౌరవ జిల్లా నీటి యాజమాన్య సంస్థ అడ్మిన్ ఆఫీసర్ శ్రీ ఉమామహేశ్వర సార్ వారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన విజిలెన్స్ సురేష్ గారికి, అదేవిధంగా మా సామాజిక విభాగం నుంచి చేసిన ప్రోగ్రామ్ మేనేజర్ కేశవ సార్ వారికి, అదేవిధంగా గౌరవ ఎంపీడీఓ గారికి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి, ఉపాధి హామీ సిబ్బందికి అందరికీ మరొకసారి మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా టీం ఇప్పటికీ 16వ తారీఖున 9వ నెల 16వ తారీఖున ఈ నెలలో రావడం జరిగిందండి. మేము 29 వరకు గ్రామాల్లో ఉండడం జరిగింది. ఈరోజు 30వ తారీఖున ఇక్కడ ప్రజావేదిక నిర్వహించుకుంటున్నాము. మేము గ్రామాల్లో ఆ యొక్క గ్రామాల్లో జరిగిన ఖర్చుల వివరాల మీద తనిఖీ నిర్వహించి ఉపాధి హామీ పథకం సంబంధించిన రాజ్యాలైన అంశాలు, హక్కులు, సౌకర్యాలు అన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి జరిగిన పనులు కూడా మేము పరిశీలించి పనిచేసిన వ్యాపారాలను కూడా కలిసిన తర్వాత ఒక నివేదిక అనేది తయారు చేయడం జరిగింది. ఆ నివేదికను మేము గ్రామ సభలో కూడా చదివించడం జరిగింది. అదే నివేదికను మరొకసారి ఈరోజు ఈ ప్రజావేదికలో మా బృందం మీకు చదివించడం జరిగింది. ముందుగా జగదీష్ అండి, డిఆర్పి. ఈయన తనిఖీ నిర్వహించిన గ్రామ పంచాయతీలు
నందమూరు, పుల్లపాడు, జింజేరు. ముందుగా నందమూరు నివేదిక అనేది చదువు వినిపించడం జరిగింది. మేము గ్రామ పంచాయతీకి నివేదిక చదువుతున్న టైంలో ఆ పంచాయతీ సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ అందరూ కూడా ముందుకు రావాలండి. మొట్టమొదటంగా నందమూరు గ్రామ పంచాయతీ నివేదిక సార్. మొదటి అంశం సార్, నందమూరు గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మొత్తం 192 పనులు జరిగాయి సార్. వాటికి వేజ్ రూపంలో 41,82,381 రూపాయలు, మెటీరియల్ రూపంలో 1,56,500 రూపాయలు, మొత్తం 43,38,888 రూపాయలు ఖర్చు జరిగింది సార్. ఈ అంశాన్ని గ్రామ సభలో కూడా చర్చించడం జరిగిందండి. గ్రామ సభకు హాజరైన వ్యాపారదారులు, అలాగే మీట్లు, సర్పంచ్ గారు కూడా ఈ ఖర్చు అంతా జరిగింది, ఉపాధి పనులు జరిగినట్లు తెలిపినారు సార్. అవును సార్. వాటిలో 557 జాబ్లెట్లు అయితే యాక్టివ్లో ఉన్నాయి సార్. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 474 జాబ్లెట్లు అయితే పనిచేయడం జరిగిందండి. వాటిలో 442 జాబ్లెట్లు అయితే మేము డోర్ టు డోర్ ఆడిట్లో కలవడం జరిగింది సార్. 32 జాబ్లెట్లు అయితే డోర్ టు డోర్ ఆడిట్ సమయంలో అందుబాటులో లేదు సార్. నెక్స్ట్ 6వ అంశం అండి, నందమూరు గ్రామ పంచాయతీలో క్యాష్ వారీగా జాబ్ కార్డు యొక్క వివరాలండి. ఎస్సీ కుటుంబాలకు సంబంధించి 44 జాబ్ కార్డులు కలవు సార్. వాటిలో 42 జాబ్ కార్డులు అయితే పనిచేయడం జరిగిందండి. 100 రోజులు పనిచేసుకున్న జాబ్ కార్డులు 0 సార్. ఎస్టీ కుటుంబాలు అయితే ఏమీ లేవు సార్ గ్రామంలో. అదర్స్కి సంబంధించి మొత్తం 669 జాబ్ కార్డులు కలవండి. వాటిలో 432 కార్డులు అయితే పనిచేయడం జరిగింది. 100 రోజులు పూర్తి చేసుకున్న జాబ్ కార్డులు అయితే 30 సార్. కుటుంబాల్లో 42 కుటుంబాలు ధరించేవారు. 100 రోజులు ఒక్కళ్ళు కూడా ప్లాన్ చేసుకొని ఇప్పుడు మసాలా సార్ 4 రోజులు పనిచేసినట్టు ఆధార్ కదా సార్. పేఆర్లో మాత్రం 5 రోజులకి పేమెంట్ వెళ్ళిందండి. ఈ అంశాన్ని కూడా మేము చూసాం సార్. ఎన్నో కూడా 5 రోజులకే పేమెంట్ చేశారు సార్. మస్తాల్లో ఆధార్ తప్పుగా నమోదు చేశారు. మస్తాల్లో సార్ 4 రోజులు ఉంది సార్. ఎన్నో మాత్రం 5 రోజులకి పంపించారండి. పేఆర్ కూడా 5 రోజులకి వెళ్ళింది సార్. నలభై పెట్టారు సార్ కూడా నేబర్స్ పెడతామని చెప్పారండి తొందరలో. ఆ అంశాన్ని చాలా సంవత్సరాలు అమలు చేసాం సార్. జరిగిందంటే 2వ అంశం గ్రామ సభకు స్వతంత్ర పరిశీలనకు హాజరు కాలేదు సార్. 3వ అంశం కేటగిరీ వారికి పనుల వివరాలు. 4వ అంశం కొలతలు తీసినట్టు. అటెండ్ చేశారంటే డ్యూయల్ కార్పే అటెండ్ చేయలేదు.
రూపాయలు ఖర్చు చేశారండి. రెండాంశం రామస్వామి స్వతంత్రపరిచిన వివరాలండి. మూడాంశం కేటగిరీ వారికి పనులు వివరాలండి. నాలుగాంశం పనులు తీసుకున్నాం మరి అదేవిధంగా పనులకు వేలుపడని పనులు వివరాలు. ఐదాంశం సార్ 197 జాబ్ కార్డులు మంజూరు కాక 160 జాబ్ కార్డుల వరకు పనులు కల్పించారండి. అంతే సమయంలో 160 జాబ్ కార్డుల వరకు కలవడం జరిగింది. ఆరాంశం సార్ కేటగిరీ ఎస్టీ కేటగిరీ 77 జాబ్ కార్డులకి అదేవిధంగా ఆదర్శ క్యాంపెయిన్ జాబ్ కార్డుల వరకు పనులు కల్పించారు. 35 జాబ్ కార్డుల వారు 10 రోజుల పని పూర్తి చేసినట్టు గుర్తించడం జరిగింది. సౌకర్యాల నిర్వహణ జరుగుతున్నాయి సార్. డిమాండ్ నిర్వహిస్తున్నారు సార్. ముందు అంశం 9వ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేస్తున్నారు. 10వ సార్ ఏ కార్డ్ అప్డేషన్ నిర్వహిస్తున్నారు. 11వ సార్ వర్క్ ప్రైస్ నిర్వహిస్తున్నారు. వర్క్ ప్రైస్ నిర్వహిస్తున్నారు సార్. రోజ్గార్ దివస్ కూడా నిర్వహిస్తున్నారు. 35 పనులు కూడా చెక్ మేనేజ్మెంట్ చేశారండి. గ్రామం 35 పనులకు గాను 24 పనులకు సమాచార బోర్డుకు సంబంధించి పేమెంట్ చేశారండి. 22 బోర్డులు ఏర్పాటు చేశారు. 2 పనులకు సంబంధించి సమాచార బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఖర్చుల వివరాలు మొత్తం 43,62,192 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండో అంశం సార్ కేటగిరీ వారీగా పనుల వివరాలు. మరియు కొలతలు తీసిన పనుల వివరాలు సార్. ఐదో అంశం సార్ సామాజిక తనిఖీ నిర్వహించిన జాబ్ కార్డులు వివరాలు సార్. ఆరో అంశం కమ్యూనిటీ వారీగా జాబ్ కార్డు వివరాలు. ఎస్సీ కుటుంబాలు 63 మంజూరు చేశారు సార్. 52 పని చేశారు. వాటిలో 16 100 రోజులు పని పూర్తి చేశారు. ఎస్టీ ఒక జాబ్ కార్డు మంజూరు చేశారు. పర్ఫెక్ట్ అయితే పనులు చేయలేదు. అదర్స్ 200 9వ అంశం 7 సార్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్. డిమాండ్ ఫామ్స్ ద్వారా పనులు కల్పించడం జరుగుతుంది. సంతం కూడా చేశారు కానీ పేమెంట్ జనరేట్ చేయలేదు సార్. నేటి పొరపాటు వల్ల నాకు చేపించాలని చెప్పేసి గ్రామ సభలో తెలియదు. అటెండెన్స్ చేసి కొట్టేశారు. సంతం కూడా చేశారు. అయితే మేటు పొరపాటున మస్టర్లో సంతకాలు చేయించారని చెప్పేసి తెలియజేస్తారు. Gracias.
చంద్రశేఖర్ వచ్చాడా దాంట్లో ఇప్పుడు కూడా ఆగ్రహం చెప్పాడు కానీ ఆయన ఆయన పని అతను పని చేయాలి సార్ వాస్తవంగా ఎన్ఎంఎస్ మాది కంప్లైంట్ సార్ పంపకపోతే 3 రోజులు మనుషులు 4 రోజులు కానీ పిఆర్ రావచ్చు తర్వాత ఏం చేయాలి 3 రోజులు కొట్టేసారు 3 రోజులు కొట్టేసారు సార్ 3 రోజులు కొట్టేసి అతను పని రాలేదని చెప్తున్నారు. కింద రాశారంటే ఫోన్ రావడం వల్ల అతను వెళ్ళిపోయినట్టు రోజు ఫోన్ రావడం వెళ్ళిపోయినట్టు వచ్చిన 3 రోజులు ఫోన్ రాలేదు కదా. అంటే ఇప్పుడు మనం ఈయన దగ్గర నుంచి రికవరీ చేసి అసలు ఇప్పించాలని ఇప్పిస్తారు. ఎప్పుడు ఇప్పించాలో అతను వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ పనికి వచ్చాక అతను ఇవ్వలేదు రికార్డెడ్ ట్రైనింగ్ అతను పిలవలేదేమో గ్రామ సభకి ఆయన పిలిచి అడిగి చెప్పుకునేవాడు కదా సార్ ఆయన వచ్చారు పనికి రాలేదు. ముందు యాక్చువల్గా వచ్చేయండి పని చేయకుండా వేలుముద్ర వేసేసి ఫోన్ వస్తామని వెళ్ళిపోయాడు. ఫోన్ రావడం వెళ్ళిపోయి పని చేయకుండా వెళ్ళిపోయాడు. చెప్పడానికి వినడానికి చేయడానికి సరిపోయింది. ఒక్క రోజు కూడా అటెండ్ కానీ కూడి మీరు మొదటి రోజు యాక్షన్ పెట్టారు, 2వ రోజు పెట్టారు, 3వ రోజు పెట్టారు, అటెండెన్స్ కొట్టేసారు. ఎవరి రోజైనా మనం వేసే సంతృప్తి పెట్టించుకోవాలి. మీరు మాట్లాడేది ఏంటి 6 రోజుల నుంచి మీరు ఇచ్చే 1000 ముద్దల గురించి మీరు మాట్లాడుతున్నారు. చివరి రోజు పనిచేయడానికి సంతకం పెట్టి 1000 ముద్దలు సంతకం అనేది అంటే అతను పనికి వచ్చాడు మిస్టేక్ సార్. ఎల్ఎంఎస్ పంపలేదు సార్ హాజరు పనికైతే వచ్చాడు సార్. ఓవరైతే పనికైతే వచ్చాడండి. ఏదో చెప్పుకుంటారు వాస్తవంగా ఏంటంటే ఏ ఇబ్బంది లేదు ఇబ్బంది పడాల్సింది
ఇక్కడ జనరల్ వర్క్లు 24 పనులు సార్. 24 పనులు తీసి టెక్నాలజీ చేసినట్లు గుర్తించడానికి నెక్స్ట్ పలుకున ఒకసారి వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది. జాబ్ కార్డ్స్ ఏం అప్డేట్ చేయలేదు సార్. కార్డు కూడా చేయలేదు అప్డేట్. నూట 63 కార్డు పనిచేస్తాను. 130 కార్డు కలిసి ఉంటుంది. కల్పించారు 163 పనులు కల్పించారు కార్డుకి. వాటిలో 131 మందిని మేము కలిసాం. ఆ 131 దాంట్లో ఏ ఒక్కరికి కూడా జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు. కానీ అలా కాకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్టింగ్లో చేశారు సార్, ఏప్రిల్లో. మళ్ళీ మార్చి ఎండింగ్కి మళ్ళీ దాంట్లోనే మళ్ళీ చేశారు. అంటే 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎస్టిమేషన్ వేసుకొని చేయాలి ఆ వర్క్లు. అంతకు ముందుగానే చేశారు. ఒకే ఫైనాన్షియల్ ఇయర్లో ఒకే లొకేషన్లో 2 సార్లు వర్క్ ఐడి 2 వర్క్ ఐడి చేయడం జరిగింది. ఎట్లా చేస్తారు అట్లా? అది రాంగ్. నువ్వు పని చేశావు కదా, నువ్వు పని చేసినప్పుడు ఆయన వాడుకుని ఆయన పని కూడా ఇలా చేస్తాను. మీరు ఎట్లా చేస్తారు? ఇప్పుడు తను చేయడం బెనిఫిట్ కావాలి. వర్తమానంలో అంతకుముందు ఫస్ట్ నుంచి ఫీల్ వస్తే అట్లాగే చేశాడు. అందుకని అక్కడ కంట్రోల్ చేయలేదు కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది. లేదు సార్ అదైతే
చేయొచ్చు అట్లా చెప్పండి. మీరు ఈవెంట్స్ కట్టట్లేదా? మీటింగ్స్ కట్టట్లేదా? ఇప్పుడు అట్లా ఒకరి పేరు మీద ఒకరు వెళ్ళినప్పుడు పొరపాటు పనిచేసే వ్యక్తి ఏదైనా ప్రమాదం జరుగుతుంది. అట్లా తెలుగు ఏం చేశానండి తర్వాత ఏమైనా ఉన్నాడండి నేను కూడా అట్లాగే చేశాను. చేయకూడదు కరెక్టే చేసేది మానేస్తున్నాడు. అయిపోయినాక మళ్ళీ చేస్తాం. కానీ అక్కడ చూస్తే టెక్నిక్ అయితే ఈరోజు కంటిన్యూ అయ్యేది కాదు. నాకు అట్లాగే బ్రేక్ చేసి సిస్టమ్ ఇక్కడ దాకా వచ్చేది కాదు. బ్రేక్ చేయకపోతే ఇంకేదైనా కంటిన్యూ చెప్తున్నాడు చాలా క్లియర్గా. నేను చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. అప్పటి నుంచి ఎట్లాగే జరుగుతుంది. అందుకే నేను కూడా ఇట్లా ధైర్యంగా చెప్తున్నాడు. చాలా ధైర్యంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పని మా ఊళ్ళో ఎంక్వైరీ చేసింది లేదండి. మాట్లాడతారు ఎంక్వైరీ అసలు ఎంక్వైరీ చేసింది ఈ పని ఇట్లా చేసాము అని కంప్లైంట్ ఇచ్చింది లేదు. ఇవాళ వచ్చింది కంప్లైంట్. ఎప్పుడు ఎవడో ఒకరి మీద మా ఊరు తెల్ల ఊరు అంతా లేదు. ఎప్పుడు ఎవరో ఎవడో ఇన్సార్జ్ చేశారో ఎవడో తెలియదు అసలు ఏమి. ఒక బజార్ అంత లేదు మా ఊరు. బజార్ ఒక వార్డు కన్నమండలం వార్డు. ఆర్డర్ క్యాన్సిల్ పెట్టు. ఇప్పుడే చలవల్ల తీసుకుంటా తక్కువ కొత్తని ఏం మరి అడగాలి. పెట్టేసి డబ్బులు కొట్టు తీసుకుంటా.
పెట్టేసి క్యాన్సిల్ పెట్టి డబ్బులు నాకు కొట్టరా. అనవైపు వస్తున్నాను కానీ నేను అలా చేస్తానని చెప్పాను. అది తప్పని గ్రామంలో చెప్పాను. ఎలా చేస్తాను అలా చేస్తాను. సంబంధంలో 2 టాస్క్లు యాడ్ చేస్తారు. 2 మెజర్మెంట్స్ చేయాలి. అటువంటి 2 మీటర్లు ఓడిస్తే 2 ఏళ్ళు 14 మీటర్లు ఆ టైం చూపించేవాళ్ళు పెరాక్సిస్ చెప్పాను. అయినా సరే నాకు వెళ్ళలేదని చెప్పి అది ఆ పర్సన్ అనేది తెలియకపోవచ్చు అని ఆయన చెప్పకపోవచ్చు. కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది ఉంటుంది కదా. ఈ పర్టికులర్ వర్క్కి ఇంతమందికి ఇచ్చాను కానీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేది తేడా తెలుస్తుంది. క్రియేట్ కానీ మీకు కానీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తుంది కదా. రావడంలో మనకి రావాల్సిందో యాక్చువల్గా గూగుల్ చూడడం 5 వర్క్ ఐడీస్ చూడడం 10 వర్క్ ఐడీస్ తెలియకపోతే వాళ్ళు అనేది లెఫ్ట్ అయిపోతారు. మళ్ళీ మన ర్యాంక్ అనేది మరి ఇక్కడ వెళ్ళిపోతుంది. సార్ కొనుక్కోవడం తెలియదు. ఒక మనీ 2 ఫారం పండ్లు ఒక 600 మంది ఉంటారు. నేను ఫస్ట్ చేసిన 3 అవర్స్ పడుతుంది. అప్పటికి కొంతమంది ఒక 10 to 12 మెంబర్స్ వెళ్ళిపోయారు. వచ్చారు కానీ వెళ్ళిపోయారు.
ఊళ్ళో 10 మంది ఒక అతనే చేస్తామంటే ఒక పర్సన్ కూడా అలా చేస్తున్నాను. దానికి వాళ్ళే చేసుకోవాలి. వచ్చిన వాళ్ళకి పని వాళ్ళు అంతవరకు ఒకరోజు మీరు ఎక్స్ప్రెస్ చేసినా అరవై ఎక్స్ప్రెస్ చేసినా అది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ 22 అమ్మాయి సార్ లోయి ఇచ్చారమ్మ దేవం సంబంధించి 50 రోజులు పనిచేసినట్టు రిక్వైర్మెంట్ కలిసి 11,220 పేమెంట్ జరిగింది సార్. ఆమె అయితే అసలు నడిచే పరిస్థితిలో లేదు సార్. ఆమె ఉపాధి పనులకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేశారు. 22 అవుతుంది. తల్లి కొడుకుతో అది చేసుకుంటామని వాళ్ళు కూడా వచ్చి చెప్పారు. రామసభలో కూడా ఆవిడ కూడా వచ్చి సంబంధం వచ్చారు. రామసభలో వచ్చారు. రామచంద్ర గారు అయితే ఆయన ఆధార్ కానీ ఆయన ఇచ్చాడు కాబట్టి ఏమీ చేశాడు కాబట్టి చేయకూడదు రంగు పొలిగి ఆడు కూడా క్లియర్గానే చేశాడు సార్. 14 సంవత్సరాలు చేసి నన్ను ఇట్లా బాధపడతాడు. ఏమీ లేను అండి. నా పిల్లలు చదువు తీసాడు. నన్ను బలవంతంగా రాజీనామా చేయించారు సార్. నన్ను బలవంతంగా రాజీనామా చేశారు. నా బిడ్డలు చదువు తీశారు. నా నోట్ కార్డు పూర్తి చేశారు. నా సెట్టు లేదు. వాళ్ళు ఇంకొకరు చేశారు. వచ్చిన వాళ్ళ కాడ రాలేదని చేశారు. ఈ పేరు వచ్చింది ఈడే నాగమణి. మరి అట్లా 10 కట్టాలి చెప్పండి. ఊళ్ళోకి ఎవరు ఈ మనిషి మీరు వచ్చారా లేదు చెప్పండి. ఈడే నాగమణి తప్పు లేదా లేదా ఆవిడ పేరు రావాల్సిందేమంటే దాంట్లో ఫోటోలు ఎట్లా వచ్చి నోట్గా ఉంటాయి. పేరు ఫోటోనా ఆమె దగ్గర సందర్భం మ్యాచ్ అవుతలేదు. మీరు రాష్ట్రం మీరే నాగమణి సంతకం కాడ మ్యాచ్ అవ్వలేదు సార్. మ్యాచ్ అయ్యింది అన్నారు కదా సార్. మ్యాచ్ అవ్వలేదని చెప్పింది. మరి ఫోటోలో ఎట్లా ఉంది ఆవిడ? ఇది రాజకీయ నాయకులు ప్రభావాలతో నా మీద వేసిన నిందలు. ఏం బాగుపడరు. నా బిడ్డలు నా ఉసురు కొడతాయి. దీంట్లో ఉన్న వాళ్ళందరికీ మీ శామనర్గలు పెట్టడానికి తప్పు చేయలేదంటే శామనర్గలు పెట్టుకోండి. ఏ తప్పు చేయలేదంటే మీ బయట అసలు 0% కూడా తప్పు లేదంటే పెట్టుకోండి. అందరూ గ్రామ సభలో వచ్చి పెట్టారని రాళ్ళు లేపరానండి. పనులకి వెళ్ళారు. లేకపోతే మొత్తం అందరినీ తీసుకొచ్చేవాళ్ళు కూడా పెట్టారు. ఎవరో ఇద్దరు కానీ వచ్చి పెట్టారు. 9వ పంచాయతీ అవుతుంది. నా పెట్టలేదు. నాకు కాలు చేయలేదా? ఈడ నాగమని కాలు చేయదా లేదా? చెప్పారు. మేమే చెప్పాము. ఏమంటే అది ప్రతివర్షం వచ్చింది. వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో జరగట్లేదు. చెట్టు పొలం లేదు అని చెప్పారు. కాలు చేయలేదు. ఎవరికి లేదు. ఎందుకు పెట్టారు పేరు? ఎవరు అమలు చేద్దాం
పెట్టారు, ఏ ఊరు అమలు చేస్తాను పెట్టారు. 24 పంచాయతీలు పంచాయతీ తెలిస్తే పంచాయతీ అమలు 10 లక్షలు పని చేయలేదు. ఈనాడు పేపర్లో 10 లక్షల కస్టమర్ పనిలో 10 లక్షలు చేయలేదు కదండి. 10 లక్షల కస్టమర్ ఇవ్వని చెప్పి పేపర్లు ఇచ్చారు. అందరూ 10 లక్షలు పని చేయలేదని చెప్పారు. 10 లక్షల పనిలో అంటే ఎవరు పని చేయలేదు. ఇప్పుడు 2005 నుంచి జరుగుతూనే వచ్చింది కదా. ఇవాళ కొత్తగా కాదు కదా ఉపాధి, మహాత్మా ఉపాధి పథకం అంటే. కానీ కాలు చేయలేదన్న ఒప్పుకున్నాం, పశువాతం ఇద్దరు ఒప్పుకున్నాం. వీళ్ళకి ఉన్నవాళ్ళు ఇక్కడ రాస్తే ఎంత కట్టారు అది మేము చూస్తూ ఉడుకోమంటారని మమ్మల్ని మేము కట్టకాలు పెట్టుకుంటాం. అది ఇష్టం పెట్టుకుంటాం. ఎక్కడికి వెళ్తాం 200 మంది తీసుకుని వెళ్ళకపోతే ఎవరైనా అడగలేదు. నేను సర్పంచ్గా పొందాలి 150 మంది తీసుకెళ్తాను. జరిగితే 150 నుంచి 200 మంది తీసుకెళ్తాను. కంప్లీట్ దగ్గర నాటలోనే నేను తీసుకెళ్తాను. ఏం చేస్తారు తమ్ముడు ఊళ్ళో పట్టినారా లేరా ఊళ్ళో కనుక్కోండి చెప్పారు. 2005 నుంచి అతను చేసి 15 రోజులు చేయనప్పుడు మీరు చెప్పారు కదా రాజకీయంగా తీసుకొచ్చి ఎవరిని హింస పెడతాం అనుకుంటారు, ఎవరిని ఇంటి వాళ్ళు ఎవరిని ఇంట్లో తీసుకొస్తాం అనుకుంటారు. కాలు చేయడం వల్ల చేస్తారు, చెండి పొలం వల్ల చేస్తారు, పేదలు వల్ల చేస్తారు. పేద నోట్లో కొడతారు. 12 మంది సంతకం పెట్టిన కంప్లీట్ పెట్టిన చెప్పాడా ఈ 12 మంది మా ఏదైనా గ్రామ సభలో వచ్చి కూర్చుని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు ఎందుకు అడగలేదు. కావాలప్పుడు వాళ్ళకి పేరు చెప్పాలి సార్. నా ఎదురుగా మీరు అతను అడగాలి. అది ఎదురుగా పెట్టారు. విలేజ్ పాలిటిక్స్ అంటే అంశం 23 అంశం సార్ 26 నుంచి సెట్ అయ్యాం సార్. 27 వచ్చింది. అదే 27కి వెళ్తాం. 27 పాయింట్లు అంటున్నాను. మీరు చెప్పిన పేరు మొక్కలు నాటి ఫోటోలు చూపించారు సార్. ప్రజెంట్ లేదు. మొక్కలు సార్ అనేది కూడా నిర్వహిస్తున్నట్టు అడుగుతున్న వారిని తర్వాత రోజువారీ వసతులు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా అందిస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ అవసరం అనేసి 73 పనులు చేయడం జరిగింది. 73 పనులు చేయడం జరిగింది. తర్వాత ఈ గ్రామ పంచాయతీ హౌసింగ్ అనేసి 73 పనులు చేశారు. అందులో
పేమెంట్ చేయలేదు పేమెంట్ చేయలేదు వచ్చే కోర్టు పడ్డాయి గ్రామ పంచాయతీ మీరమ్మ డాక్టర్ నెంబర్ 1356 మీరు రోజు హాజరు లేకుండానే పేమెంట్ చేసినట్టుగా మీరు కాన్సెప్ట్ రావడం జరిగింది వాళ్ళకి పనిచేసామని రావడం జరిగింది. అదేవిధంగా అయితే సంపర్కంగా ఆర్డర్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ కూడా సేమ్ సార్. నెక్స్ట్ గ్రామ పంచాయతీ దాదాపు డాక్టర్ నెంబర్ 10/250 సార్. ఈ వాస్తవానికి 6 రూపాయలు చేసినాడు. మనుషులైతే మనుషులైతే ఆలోచన కాదు సార్. కానీ సంతకాలు పేమెంట్ చేయాలని కానీ వీళ్ళు గ్రామ సభ్యులే రావడం జరిగింది. వాస్తవం పనిచేసిన రావడం జరిగింది. కానీ ఆ రోజు ఏదో సభలో కాకుండా సంతకం చేయలేదు. మొత్తంగా 750 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. రెండో వారం వచ్చేసి అబ్బాయి గారికి ఆసనం సాధిస్తారు. మూడో అంశం కడిగి అనేది పనులు ఇవ్వాలి సార్. నాలుగో అంశం కొలిచిన పొలమైన పనులు ఇవ్వాలి సార్. ఆర్డర్ కాదు సార్. కానీ వీరికి అపాయింట్మెంట్ కారణంగా అయితే పేమెంట్ చేయలేదు. కానీ తదుపరి నెక్స్ట్ వారంలో పేమెంట్ చేసి వాళ్ళకి జనరేట్ చేసినట్టు కూడా తీసుకోవడం జరిగింది. డ్యూటీ సార్ ఇష్యూ విజాబు
అయితే అది అవుటింగ్ మాత్రం అవుటింగ్ పదివేల సార్ 4 పనులకు సంబంధించి నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలి సార్. పదహారు ఈ జ్యోతి అండి 5 రోజులకు సంబంధించి ఆధార్ కార్డులో ఆప్షన్ అనేది మొత్తం రోజుల్లో డేట్ చేయడం జరిగింది సార్. సంతకం చేయండి సార్. పేమెంట్ అండి. తర్వాత రోజు సార్ 4 రోజులకు సంబంధించి మాకున్న సంతకంగా ఏముంటుంది లేకుండా పేమెంట్ చేస్తాం. ఏ కొట్టేసుకోవడం అండి. ఇది 5 రోజులు పనిచేసినట్టు మంచిగా ఉంది. కానీ కొట్టేసి 4 రోజులు అటెండెన్స్ కొట్టేసి 1 రోజు మాత్రమే పేమెంట్ చేశారు. 4 రోజులకి రోజుకి 272 రూపాయలు చొప్పున 1000 రూపాయలు పనిచేసి నష్టపోయినట్టు నష్టపరిహారం గుర్తించడం జరిగింది సార్.
హాస్టల్ను ప్రజెంట్ చేసి చెల్లింపులు చేసినట్టు గుర్తించడం జరిగింది. సరే సరే నేను వచ్చి ఈరోజు విజయవాడ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతున్నారు ఏమైంది కాలేజీ కాదు. లేదు లేదు బ్యాగ్ లేదు బుక్స్ లేవు అన్నీ అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. చెప్తాను ఏమంటాయి నేను ఫోన్ చేస్తాను. నన్ను అడిగితే కొద్దిగా చేద్దాం చెప్తాను నేను నాన్న చెప్తాను. సరే వచ్చే వరకు 3 పేమెంట్ ఇచ్చారు. ఒక వరకు 3 పేమెంట్. और 14 अवधि संबंधित 15 రోజులు 13 రోజులు పేమెంట్ చేయడం జరిగింది. 3 రోజులు అన్ని పేమెంట్ చేశారు. 13 రోజులు అమౌంట్ కూడా బియాండ్లో ఉన్నాం. అది కూడా మరి అది తీసేసుకున్నాం కాబట్టి
అది ఓపెన్ చేసుకునే అమౌంట్ బ్యాక్ కూడా చేయలేదు. మీరు కూడా బ్యాలెన్స్ బ్యాంక్ తీసుకోవడానికి అవుతులేదు. చేశారండి. అది బెనిఫిషియల్ గ్రామం చూస్తే మెటీరియల్ ఎత్తుకుంటాం సార్ 1 వీక్లో అప్డేట్ 10 డేస్ మూడు రోజుల కానీ పేమెంట్ చేయడం జరిగింది. రామపల్లి రాములు అందుబాటులో వేశారు కదా, రామపల్లి ఇంట్లో కంప్లీట్ జరిగిందని అన్నాడు